హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2లో ఎక్సర్సైజ్ 2.4 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 4th సమ్ వచ్చేసి ఫస్ట్ 1 to 3 సమ్స్ ఇంతకు ముందు వీడియోలో నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా వీడియోలో చూడకపోయి ఉంటే నా ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది 8th క్లాస్ ఏపీ న్యూ సిలబస్ 8th క్లాస్ మ్యాథ్స్ అని. మీకు ఆ ప్లేలిస్ట్ అనేది ఓపెన్ చేస్తే మొత్తం 8th క్లాస్ మ్యాథ్స్ అనేది మీకు అందులో ఉంటుంది. ఇక్కడ 4th సమ్ వచ్చేసి చూడండి, వన్ ఆఫ్ ద 2 digit ఆఫ్ ఏ 2 digit నెంబర్ ఈజ్ 3 times ద అదర్ డిజిట్. ఒక టూ డిజిట్ నెంబర్ అనేది ఉందన్నమాట. సపోజ్ ఒక 23 ఉందనుకోండి. ఈ 23 అనే నెంబర్ 2 digit నెంబరు ఒక డిజిట్ కన్నా ఎన్ని టైమ్స్ ఎక్కువ? 3 times ఎక్కువ. అంటే ఇది 2 అనుకోండి సపోజు, ఈ డిజిట్ అయితే దీనికన్నా 3 times ఎక్కువ అంట. అంటే 3 2s are 6 కదా. 3 times అంటే 2కి 6. అంటే ఇక్కడ ఎంత మనకి 2 digit నెంబరు 26 అలా మాట. ఓకేనా, 3 times ఎక్కువ. ఇఫ్ యూ ఇంటర్చేంజ్ ద డిజిట్స్ ఆఫ్ దిస్ 2 digit నెంబర్, ఈ ఇంటర్చేంజ్ చేస్తే ఈ 2 digit నెంబర్ని అంటే 62 చేస్తే నెంబర్ అండ్ 2 digit నెంబర్ యాడ్ ద రిజల్టింగ్ నెంబర్ టు ద ఒరిజినల్ నెంబర్ యూ గెట్ 88. అంటే ఈ ఇంటర్చేంజ్ చేసిన నెంబర్ని ఈ నెంబర్తో యాడ్ చేస్తే 26 + 62 యాడ్ చేస్తే మనకి 88 రావాలి. ఓకేనా, ఈ నెంబర్ అనేది మనకి ఇవ్వలేదు. 26 62 అనే నెంబర్ మాత్రం వాడు ఇవ్వలేదు. రెండు యాడ్ చేస్తే వాట్ ఈజ్ ద ఒరిజినల్ నెంబర్? అసలు ఒరిజినల్ నెంబర్ ఏంటనేది మనకి ఆవిడ ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఆ ఒరిజినల్ నెంబర్ ఎలా అనేది ఇప్పుడు మనం సమ్ ద్వారా చేయాలి. ఇది వర్కింగ్ ప్రాబ్లం కాబట్టి ఫస్ట్ చూడండి, లెట్ ద డిజిట్ ఎట్ 10th ప్లేస్, లెట్ ద డిజిట్ ఎట్ 10th ప్లేస్ ఎక్స్ అనుకుంటున్నాను నేను. ఓకేనా, 10th ప్లేస్ని నేను ఏమనుకుంటున్నాను? ఎక్స్ అనుకుంటున్నాను. అంటే ఈ ప్లేస్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. దెన్ ద డిజిట్ ఇన్ వన్స్ ప్లేస్. వన్స్ ప్లేస్ ఏంటి? 3 times ఎక్కువ కదా. అంటే 3 × x 3x అవుతుంది. ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ? సో ఇట్ వుడ్ బి x × 3x, x × 3x. అంటే ఇది 10th ప్లేస్, ఇదేంటి 1st ప్లేస్, ఇది కదా. దీన్ని ఇప్పుడు మనం ఎక్స్టెండ్ ఫామ్లో రాసుకోవచ్చు. ఎవరైనా థర్డ్ సమ్ సేమ్ ఇలాగే చెప్పాను ఇంతకు ముందు వీడియోలో. నేను 2.4లో ఫస్ట్ వీడియో ఎక్స్పాండెడ్ ఫామ్లో రాస్తున్నాం. ఇప్పుడు సపోజ్ 26ని ఎలా రాసుకోవచ్చు మనం? ఎక్స్పాండెడ్ ఇది 1st ప్లేస్లో ఉంది, 10th ప్లేస్లో ఉంది. 10th ప్లేస్లో కాబట్టి 2 × 10 ప్లస్ 1st ప్లేస్ కాబట్టి 6 × 1, 2 10s are 20 + 6 1s are ఎంత మనకి 26 కదా వచ్చింది. సో దీన్ని నేను ఏంటంటే ఎక్స్పాండెడ్ ఫామ్లో రాస్తున్నాను. సపోజ్ చూడండి, ఇది ఒరిజినల్ నెంబర్ కదా, x × 3x ఈ ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ టూ డిజిట్ నెంబర్ ఎక్స్పాండెడ్ ఫామ్. ఇది 10th ప్లేస్లో ఉంది కాబట్టి 10 × x ప్లస్ ఇది 1st ప్లేస్లో కాబట్టి 1 × 3x. మనకి ఇప్పుడు ఎంత అవుతుంది? 10x + 3x ఇంత కదా వచ్చింది. ఇప్పుడు ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్, ఈ ఇంటర్చేంజ్ చేద్దాం. ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ దెన్ దీన్ని అంటే ఇది 1st ప్లేస్, ఇది 10th ప్లేస్లోకి వస్తుంది. 3x × x. ఇప్పుడు నో న్యూ నెంబర్ ఇప్పుడు న్యూ నెంబర్ ఏమవుతుంది? ఇది మళ్ళీ 10th ప్లేస్లోగా ఉంది కదా. 10 × 3x ప్లస్ 1 × x 30x ప్లస్ x. ఇది 1, ఇది 2. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత ఈక్వల్ అన్నాడు ఇక్కడ క్వశ్చన్లోని? 88 కదా ఈక్వల్ అన్నాడు. సో అది చేద్దాం. నో ఫ్రమ్ ది ప్రాబ్లం ఈ రెండింటిని 10x + 3x + 30x +
x equal to 88. 30 plus 10 40, 43 plus 1 ఎంత 40. 4x equal to 88. x equal to 88 by 44. 44 1 jar 44 2 jar. x equal to ఇప్పుడు మనకి ఎంత వచ్చింది 2. ఇప్పుడు టెన్స్ ప్లేస్లో నెంబర్ ఎంత మనకి 6 కదా. నా సో టెన్స్ ప్లేస్ ఈజ్ 2 and వన్స్ ప్లేస్ ఈజ్ 3 into 2 కదా, ఎంత మనకి 6. సో ద నెంబర్ ఈజ్ the original number is ఎంత 26. ఓకేనా. ఇప్పుడు మనం చెకింగ్ చేద్దాం చేసింది కరెక్టా కాదా, 88 వచ్చిందో లేదా. మనం చేసిన 26 కరెక్టా కాదా ఎలాగా. ఫస్ట్ నెంబర్ వచ్చేసి 26. ఇంటర్చేంజ్ నెంబర్ 62. ఈ రెండిట్లని యాడ్ చేద్దాం. 26 88 వచ్చింది కదా కరెక్ట్గా. సో మనం చేసిన ఆన్సర్ 26 అనేది కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి 5th సమ్. ఇక్కడ చూడండి 5th సమ్. సోబోస్ మదర్స్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 6 times సోబోస్ ప్రజెంట్ ఏజ్. సోబో మదర్ ఏజ్ ఎంత, సోబో కన్నా 5 times ప్రజెంట్ ఏజ్కి, సోబో ఉన్న ప్రజెంట్ ఏజ్కి ఎంత ఎక్కువ మనకి 6 times ఎక్కువ అంట వాళ్ళ మదర్ ఏజ్. సోబోస్ ఏజ్ 5 years. 5 years తర్వాత సోబో ఏజ్ 5 years ఫ్రమ్ నౌ విల్ బి 1/3 ఆఫ్ హిస్ మదర్స్ ప్రజెంట్ ఏజ్. ఆఫ్టర్ 5 years తర్వాత సోబో ఏజ్ ఎంత అవుతుందంటే వాళ్ళ మదర్ ప్రజెంట్ ఏజ్కి 1/3 అవుతుందంట. వాట్ ఆర్ దేర్ ప్రజెంట్ ఏజ్ అని అడిగాడు. ప్రజెంట్ ఏజ్ అనేది మనకి ఇద్దరివి తెలియదు. సపోజ్ సోబోస్ ప్రజెంట్ ఏజ్ లెట్ సోబోస్ ప్రజెంట్ ఏజ్ మనకి x years అనుకుందాం, ఎంతో తెలీదు. ఓకేనా. సోబోస్ మదర్ ఏజ్, దెన్ సోబోస్ మదర్ ప్రజెంట్ ఏజ్ ఎంత, ప్రజెంట్ ఏజ్ n times ఎక్కువ 6 times ఎక్కువట. అంటే 6 into x 6x years. ఆఫ్టర్ 5 years. ఓకేనా. తర్వాత సోబోస్ ఏజ్ చూడండి. సోబోస్ ఏజ్ ఆఫ్టర్ 5 years విల్ బి ఎంత అవుతుంది. ఆఫ్టర్ అంటే ప్రజెంట్ ఏజ్కి ఆఫ్టర్ 5 years ఎంత, x plus 5 years కదా, విల్ బి x plus 5 years. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు క్వశ్చన్లోని, సోబోస్ ఏజ్ 5 years ఫ్రమ్ నౌ విల్ బి 1/3 ఆఫ్ ఈజ్ మదర్ ప్రజెంట్ ఏజ్. ఆఫ్టర్ 5 yearsకి 1/3 అంటే ప్రజెంట్ ఏజ్కి 1/3 ఉందంట. ఓకేనా. ఇప్పుడు చూడండి ఫ్రమ్ ది గివెన్ డేటా Sobos is after 5 years దేనికి ఈక్వల్, సోబోస్ ప్రజెంట్ ఏజ్గా 1/3 మాట. అంటే ఈక్వల్ టు హెర్ మదర్స్ ప్రజెంట్ ఏజ్ ఇంటూ 1/3. అంటే ఆఫ్టర్ 5 years ఎంత, x plus 5. హెర్ మదర్స్ ప్రజెంట్ ఏజ్ ఎంత 6x into 1/3. 3 1 jar 3 2 jar. x plus 5 ఈక్వల్ టు 2x. ఈ ఎక్స్ని అటువైపు పంపించేద్దాం. 2x minus x ఈక్వల్ టు 5. 2x నుంచి x తీస్తే ఎంత, x ఈక్వల్ టు 5. సో సోబోస్ ప్రజెంట్ ఏజ్ ఎంత మనకి 5 years. సో
సోబోస్ ప్రెజెంట్ ఏజ్ ఈక్వల్ టు 5 years. వాళ్ళ మదర్ ప్రెజెంట్ ఏజ్ ఎంత? హెర్ మదర్స్ ప్రెజెంట్ ఏజ్ అంటే 6x కదా, 6 × 5 30 years. ఇప్పుడు మనం చెకింగ్ చేద్దాం చేసింది కరెక్టా రాంగా అనేది. చెకింగ్ సోబోస్ ఏజ్ ఎంత మనకి? 5 years కదా, 5 years వచ్చింది. ఆఫ్టర్ 5 years అంటే ఎంత అవుతుంది మనకి? ఆఫ్టర్ 5 years అంటే 5 + 5 10 కదా. ఇప్పుడు దేనికి ఈక్వల్? సోబోస్ మదర్ ఏజ్ చూద్దాం. ప్రెజెంట్ ఏజ్ సోబోస్ మదర్ ఏజ్ అంటే ఇప్పటికి 1/3 కదా, అంటే మదర్ ఏజ్ ఎంత? 30/3. 3 1 3 10 30 సారీ 10 ఈక్వల్గా వచ్చింది కదా. సో ఆన్సర్ అనేది మనం కరెక్ట్గా చేసాం. సోబోస్ ప్రెజెంట్ ఏజ్ వచ్చేసి 5 years, వాళ్ళ మదర్ ఇయర్ వచ్చేసి 30 years మాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 6th సమ్. దెర్ ఈజ్ ఏ నారో రెక్టాంగులర్ ప్లాట్. ఓకేనా, ఒక రెక్టాంగులర్ ప్లాట్ అనేది ఉంది. రిజర్వ్ ఫర్ ఏ స్కూల్ కోసం రిజర్వ్ చేశారు. ఇన్ మహూలి విలేజ్. ఎక్కడ? మహూలి విలేజ్లో రిజర్వ్ చేశారు. ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ది ప్లాట్ ఆర్ ఇన్ ద రేషియో 11:4. అంటే రేషియోలో ఇచ్చాడనమాట. ప్లాట్ యొక్క లెంత్ అండ్ బ్రెత్ వచ్చేసి 11:4. ఎట్ ద రేట్ 100 per meter it will cost the village panchayat 75,000 to fence the plot. మీటర్ 100 చొప్పున ఏంటంటే ఆ ప్లాట్ చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి మొత్తం ఎంత ఖర్చు పెట్టారంటే 75,000 అనేది ఖర్చు పెట్టారు. వాట్ ఆర్ ద డైమెన్షన్ ఆఫ్ ద ప్లాట్? డైమెన్షన్ అంటే ఏంటో, ఒక రెక్టాంగులర్కి డైమెన్షన్స్ ఏముంటాయి? లెంత్ బ్రెత్. ఓకేనా, డైమెన్షన్ అంటే లెంత్ బ్రెత్. ఆ లెంత్ బ్రెత్ అనేది ఏంటనేది ఆ ప్లాట్కి మనం కనుక్కోమంటున్నాడు. సపోజ్ ఒక రెక్టాంగులర్ ప్లాట్ ఉంది. డయాగ్రామ్ చూడండి, ఇది రెక్టాంగులర్ ప్లాట్. దీనికి లెంత్ బ్రెత్ వాడు ఎంత ఇచ్చాడు మనకి? రేషియోలో ఇచ్చాడు, అంటే 11:4 రేషియోలో ఇచ్చాడు అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, సమ్ చెప్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎజ్యూమ్ లెంత్ ఆఫ్ ది ప్లాట్. లెంత్ ఎంత ఇచ్చాడు మనకి? లెంత్ ఆఫ్ ది ప్లాట్ 11 కదా, సో 11x మీటర్స్ రేషియోలో ఉంది కాబట్టి. నెక్స్ట్ బ్రెత్ ఆఫ్ ప్లాట్. బ్రెత్ ఆఫ్ ప్లాట్ ఎంత? 4 × x 4x. నౌ ది పెరిమీటర్ ఎంత అనేది మనం కనుక్కుందాం. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ ఫార్ములా ఏంటి? 2 × l + p. దెన్ ఇట్స్ పెరిమీటర్. ఎందుకంటే ఫెన్సింగ్ వేయడానికి పెరిమీటర్ మొత్తం మనకి ఎంత కావాలి కదా, అందుకు. దెన్ ఇట్స్ పెరిమీటర్. 2 × l + b. లెంత్ వచ్చేసి ఎంత మనకి? 11x. బ్రెత్ వచ్చేసి ఎంత మనకి? 4x. 11 + 4 ఎంత? 15x. 2 15s are 30x మీటర్స్. సో మీటర్స్ అంటే మొత్తం పెరిమీటర్ ఎంత వచ్చింది? రెక్టాంగులర్ ఒక పెరిమీటర్ 30 వచ్చింది. ఇప్పుడు కాస్ట్ పెర్ మీటర్ టు ఫెన్సింగ్. పెర్ మీటర్ ఎంత? కాస్ట్ పెర్ మీటర్ ఫెన్సింగ్ వేయడానికి మీటర్కి ఎంత చెప్పిన ఖర్చు పెట్టాడు మనకి? 1000 రూపీస్ అనేది మనకి ఖర్చు పెట్టాడు. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ మొత్తం కాస్ట్ వేయడానికి ఎంత అయ్యింది మనకి అన్నాడు. మొత్తం ఇది ఎంత వచ్చింది? మొత్తం వేయడానికి 75,000 కదా. ఇక్కడ మొత్తం ఎంత ఇచ్చాడు? 75,000. సో ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. టోటల్ పెర్ యూనిట్ మొత్తం ఎంత? 100 × మొత్తం ఎంత వచ్చింది మనకి? పెరిమీటర్ 30 × x ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేద్దాం? 75,000 అనేది వాడే ఇచ్చాడు. ఇప్పుడు 30 × ఇప్పుడు చూడండి, 30 × 100 ఎంత? 3,000. 3,000 x ఈక్వల్ టు 75,000. ఇప్పుడు x ఇక్కడ ఉంది, ఇక్కడ xతో 3,000 మల్టిప్లికేషన్ అవుతుంది, అటువైపు పోతే డివైడెడ్ బై 75,000/3000. 3 zeros కి 3 3 1s are 3 25s are. సో x ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 25 మీటర్స్ అనేది వచ్చింది.
సో లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఎంత 11 × x కదా, అంటే 11 × 25. 1125 అంటే 275 మీటర్స్. నెక్స్ట్ బ్రెడ్త్ ఆఫ్ ది ప్లాట్ ఎంత 4x అంటే 4 × 25 100 మీటర్స్. సో లెంత్ వచ్చేసి 275 అండ్ బ్రెడ్త్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి 100 మీటర్స్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 7th సమ్ చూడండి. 7th సమ్ హసన్ బైస్ 2 kinds ఆఫ్ క్లాత్ మెటీరియల్ ఫర్ స్కూల్ యూనిఫామ్స్. హసన్ అనే వ్యక్తి ఏంటంటే ఒక స్కూల్ యూనిఫామ్ కుట్టడానికి 2 types ఆఫ్ క్లాత్ మెటీరియల్స్ అనేది తీసుకున్నాడు. షర్ట్ మెటీరియల్ దట్ కాస్ట్ హిమ్ 50 per meter అండ్ ట్రౌజర్ మెటీరియల్ దట్ కాస్ట్ హిమ్ 90 per meter. 2 రకాల మెటీరియల్స్ ఏంటి, ఒకటేమో షర్ట్ మెటీరియల్, ఇంకోటి వచ్చేసి ఏంటి ట్రౌజర్స్ మెటీరియల్. షర్ట్ మెటీరియల్ వచ్చేసి per meter ఎంత కొన్నాడు మనకి 50 రూపీస్ అండ్ ట్రౌజర్ మెటీరియల్ వచ్చేసి per meter ఎంత మనకి 90 రూపీస్కి కొన్నాడు. ఓకేనా. ఫర్ ఎవ్రీ 3 meters ఆఫ్ ద షర్ట్ మెటీరియల్ హీ బైస్ 2 meters ఆఫ్ ద ట్రౌజర్ మెటీరియల్. అంటే ఒక షర్ట్ తయారు చేయడానికి ఎన్ని మీటర్స్ పడుతుంది 3 meters అంట. దానికి మళ్ళీ ట్రౌజర్ తయారు చేయడానికి ఎంత మీటర్స్ పడుతుంది 2 meters ఆఫ్ ట్రౌజర్ మెటీరియల్ అనేది ఉపయోగపడుతుంది ట్రౌజర్. ఈ సెల్స్ ద మెటీరియల్ at 12% అండ్ 10% ప్రాఫిట్ రెస్పెక్టివ్లీ. ఈ సెల్స్ ద మెటీరియల్ అంటే రెస్పెక్టివ్లీ అంటే ఒక షర్ట్ ఏమో 12% ప్రాఫిట్లో అమ్మాడు అండ్ ట్రౌజర్స్ వచ్చేసి 10% ప్రాఫిట్తో అమ్మాడు. ఈ టోటల్ సేల్ ఈస్ 36,600. మొత్తం ఎంతకు అమ్మాడు, మొత్తం ఆ రెండు కలిపి టోటల్ సేల్ వచ్చేసి 36,600కి అమ్మాడు. హౌ మచ్ ట్రౌజర్ మెటీరియల్ డిడ్ హీ బై అంటే ఎంత ట్రౌజర్ మెటీరియల్ అనేది తను కొన్నాడు. ఇప్పుడు మనం కనుక్కోవాలి. సమ్ చెప్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థం, క్వశ్చన్ అర్థమైంది కదా. ఫస్ట్ చూడండి, కాస్ట్ ఆఫ్ షర్ట్ మెటీరియల్. కాస్ట్ ఆఫ్ షర్ట్ మెటీరియల్ per meter కాస్ట్ ఎంత 50 రూపీస్ per meter కదా. ఓకేనా. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ట్రౌజర్ మెటీరియల్. కాస్ట్ ఆఫ్ ట్రౌజర్ మెటీరియల్ ఎంత 90 రూపీస్ per meter. పెర్ అని రాసుకోండి, per meter. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఒక షర్ట్ అంటే ఫర్ 1 unit అంటే ఒక మెటీరియల్ తయారు చేయడానికి పర్ యూనిట్ ఈ బై ఎంత, ఒక షర్ట్ 3 meters అనేది కొన్నాడు కదా. ఇక్కడ చూడండి 90 per meter. క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది. 3 meters ఆఫ్ షర్ట్ అండ్ 2 meters ఆఫ్ ట్రౌజర్ అంటే మొత్తం కొట్టడానికి. అప్పుడు చూడండి, ద కాస్ట్ ఆఫ్ ఒక షర్ట్ తయారు చేయడానికి ఫర్ 1 unit అంటే మొత్తం ఒక సెట్ కొట్టడానికి హీ బై అంటే వర్కింగ్ రాస్తే మీకు తర్వాత క్లియర్గా సమ్ చేసినప్పుడు మీకు అర్థం అవుతుంది. క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే మీరు వర్కింగ్ అనేది ఈజీగా రాయొచ్చు. ఓకేనా. టూ మీటర్స్ ట్రౌజర్ మెటీరియల్ తయారు చేయడానికి, ఒక యూనిఫామ్ తయారు చేయడానికి ఎంత 3 meters షర్ట్ అండ్ 2 meters ట్రౌజర్ ఉపయోగించాడు. సో దెన్ కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 3 meters షర్ట్ మెటీరియల్ ఎంత పర్ మీటర్ 50 కదా. అంటే 3 meters కలిపి ఎంత 3 × 50 150 రూపీస్. ఓకేనా. నెక్స్ట్ అండ్ కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 2 meters ట్రౌజర్ మెటీరియల్ అంటే ఎంత 2 × 90 180 రూపీస్. ఓకేనా. నౌ ఇప్పుడు ప్రాఫిట్ కదా, ఎంత పర్సెంట్ ప్రాఫిట్తో మనకి సెల్ చేసాడు 12%. షర్ట్ మెటీరియల్ అనేది 12% కదా. నౌ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆన్ ప్రాఫిట్
ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ షర్ట్ మెటీరియల్. ఎంత షర్ట్ మెటీరియల్ 150 కదా, ఎంత పర్సెంటేజ్ మనకి 12%. అంటే 150 ఇంటూ 12% అంటే ఎంత, 12/100. జీరోకి క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 2 టేబుల్లో 2 5s 2 6s 5 1s 5 3s 3 6s ఎంత మనకి 18 రూపీస్. మొత్తం షర్ట్ మెటీరియల్కి ప్రాఫిట్ ఎంత వచ్చింది, 18 రూపీస్. ఓకేనా. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దేర్ఫోర్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ షర్ట్ మెటీరియల్ అంటే ఎంతకు అమ్మాడు, ఫస్ట్ 150 రూపీస్ ప్లస్ ప్రాఫిట్ ఎంత 18, అంటే ఎంత 150 ప్లస్ 18 ఎంత మనకి 168 రూపీస్కి అమ్మాడు. దీన్ని ఈక్వేషన్ 1 అంటే ఫస్ట్ అనుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ సేమ్. నౌ percentage of profit percentage trousers material ఎంత మనకి 180 కదా, ఎంత పర్సెంటేజ్ 10%తో మనకి అమ్మాడు. అంటే 0కి 0. ఇది కూడా ఎంత వచ్చింది మనకి 18 రూపీస్ వచ్చింది. ఇది కూడా మనకి ఎంత వచ్చింది 18 రూపీస్. దేర్ఫోర్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ట్రౌజర్ మెటీరియల్ ఎంత, ట్రౌజర్ మెటీరియల్ 180 ప్లస్ 18 ఎంత వచ్చింది మనకి 198. దీన్ని 2 అనుకుందాం. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 యూనిట్ అంటే ఇప్పుడు ఈ రెండు కలిపి కదా అమ్మాడు. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దేర్ఫోర్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 యూనిట్ అమ్మడానికి, దట్ ఈస్ ఏంటండి 3 మీటర్ షర్ట్ మెటీరియల్, 3 మీటర్స్ షర్ట్ ప్లస్ 2 మీటర్ ట్రౌజర్ కదా. అంటే రెండిటిని ప్లస్ చేద్దాం. ఎంత మనకి 168 ప్లస్ 198 టోటల్ ఎంత మనకి 366. ఒక యూనిట్ అమ్మడానికి ఎంత అంటే ఒక యూనిఫామ్ అమ్మడానికి 366 రూపీస్కి అమ్మాడు. ఇప్పుడు టోటల్ సేల్ ఎంత ఇచ్చాడు మనకి 36,600 ఇచ్చాడు. టోటల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి, టోటల్ సేల్ వచ్చేసి ఎంత మనకి, టోటల్ సేల్ వచ్చేసి 36,600. ఇప్పుడు ఒక్కొక్క యూనిఫామ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎన్ని యూనిఫామ్స్ అనేది అమ్మాడో మనకి ఇప్పుడు తెలియాలి. ఇప్పుడు ఒక్కొక్క కాస్ట్ ఎంత అనేది ఒక అమ్మడానికి ఎంతో టోటల్ కాస్ట్ ఎంత మనకు వస్తుంది. ఇప్పుడు ఎన్ని యూనిఫామ్స్ అనేది అమ్మాడు అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్, యూనిఫామ్స్ అయినా అనొచ్చు యూనిట్స్ అయినా అనొచ్చు. నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ అంటే ఏంటి ఫార్ములా, టోటల్ సేల్స్ బై దేర్ఫోర్ టోటల్ సేల్స్ బై 1 యూనిట్ సేల్ ప్రైస్. టోటల్ సేల్స్ ఎంత 36,600 బై 366. 1 యూనిట్ సేల్ వచ్చేసి 66 ఎంత 100s. సో మొత్తం ఎన్ని యూనిఫామ్స్ అమ్మాడు 100 యూనిఫామ్స్. దేర్ఫోర్ హీ బాట్ 100 యూనిట్స్ షర్ట్ మెటీరియల్స్. అంటే 100 ఇంటూ షర్ట్ మెటీరియల్స్ ఎన్ని మీటర్స్, ఒక్కొక్క మీటర్ 3 మీటర్ కదా, 3 ఇంటూ 100 300 మీటర్స్. నెక్స్ట్ అండ్ 100 యూనిట్స్ ఆఫ్ ట్రౌజర్ మెటీరియల్స్. 100 ఇంటూ 2 మీటర్స్ కదా, 200 మీటర్స్. ఇప్పుడు ఏంటి క్వశ్చన్లో ఆడు ఏం అడిగాడు, హౌ మచ్ ట్రౌజర్ మెటీరియల్ డిడ్ హీ మెటీరియల్. ట్రౌజర్ మెటీరియల్ ఎంత కొన్నాడు మనకి 200. ఓకేనా, 200 మీటర్స్ అనేది
కొన్నాడు. దీంతో ఈ సమ్ అనేది అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. రిమైనింగ్ సమ్స్ వచ్చేసి 8, 9, 10 నెక్స్ట్ వీడియోలో చెప్తాను.